కొంచెం పెద్దగా పాడొచ్చుగా చిన్న రామా. రామా. బాగుంది. ఏం జూబ్లీ హిల్స్ ఇది? అప్పుడు రామానాయుడు ఇల్లు ఇక్కడే కదవి, అందుకని ఆయన ఇల్లునే రెస్టారెంట్ చేశారంట. నిదానంగా వెళ్తే ఆ నేమ్ బోర్డుల మీద నేమ్స్ని బట్టి చెప్పొచ్చేమో ఏ యాక్టర్ది అన్నట్టుగా. ఎవరు పెట్టుకోరు, శాంతంగా ఉంది లేపు, ఎంత ఎండైనా. బాగానే ఉంది అయినా. ఎర్లీ మార్నింగ్ ఇష్టం ఉంటుంది మామూలుగా, అది సైడ్ పెట్టి. రాగానే ఖతర్నాకి ఆర్డర్ చెయ్యి. చిన్న ఏం ఆర్డర్ ఇస్తున్నారు? చూస్తున్నాము, చూడండి చూడండి. మంచి ఖతర్నాక్ స్పెషల్ ఆర్డర్ ఇచ్చిన. మొత్తం ఇట్లా అడవిలో కూర్చున్నట్టుంది కదా. చేత్తో తిను అమ్మ, చేత్తో తిను. ఇంతకీ ఏం ఫిష్ ఇది?
సాఫ్రాన్ ఫిష్ అంట. సాఫ్రాన్ ఫిషా? అసలు ఆ పేరు ఎప్పుడన్నా విన్నావా? సాఫ్రాన్ సాఫ్రాన్ అసలు బిర్యానీలు వేస్తారు కదా ఇవి. అంటే పింక్ కలర్ ఫిష్ అని. ఎందుకు ఎట్లా ఉంది టేస్ట్? కొంచెం పెద్దగా చెప్పండి సార్. రామానాయుడు గారు అక్కడి నుంచి వింటున్నారు పైనుంచి. ఓకే. కొంచెం నీ వాయిస్ని బట్ల చేతితో ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చుగా. ఓకే. రామానాయుడు గారు ఓకే అన్నారు. మా ఇంట్లో తిన్నారు, మా ఇంట్లో మీరు ఆతిథ్యం స్వీకరించారు, ఓకే అంటున్నారు. రివ్యూ ఇవ్వు చిన్న. బాగాలేదా? అయ్యో సారీ రామనాయుడు గారు, మీ మటన్ బిర్యానీ బాగాలేదంట. అంతే, స్టార్ హోటల్స్లో బిర్యానీలు బాగుండవు చిన్న. ఓకే. ఫస్ట్ టైం ఒక బిర్యానీ నచ్చలా చిన్నకి. ఫిష్ బాగుంది కదా. ఓకే. డిఫరెంట్ కాశ్మీరీ బిర్యానీ లాగా ఉంది. నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. ఐ యామ్ ఎంజాయింగ్. ఓకే. నేను పచ్చిమిరపకాయని కూడా వదిలిపెట్టట్లా. అది బాగుంటుంది. చిన్న, నువ్వు స్టార్టింగ్లో బిర్యానీ బాగాలేదని చెప్పావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? తినంగా ఏదో అంటారు కదా సామెత. తినంగా వేప తీయని అన్నట్టుగా. కాచిన అది కాశ్మీరీ స్టైల్ అనమాట. మాకు బాగా నచ్చింది. నీకు? అదే, నీకు కొంచెం స్పైసీ ఉండాలి. ఇక్కడ కొంచెం హైఫై కదా, స్పైస్ తక్కువ తింటారు. నువ్వు చెప్పు శ్రీను రివ్యూ. రామానాయుడు నన్ను పంపించారు అడగమని. బాగుందా? ఓకే. మనకు బాగా నచ్చింది. మెయిన్ మిర్చి కసాలను ఖతం చేసి పెట్టాను నేనైతే. మటన్ బిర్యానీ ఖాళీ, గిన్నె ఖాళీ. ఓకే, థ్యాంక్ యూ. చిన్నగాడు నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అన్నిటికీ నవ్వుతాడు. ఫైవ్ స్టార్లో కూడా మన యొక్క నేటివిటీ పోగొట్టదు. గిన్నె ఎత్తాను. నాను వడబుట్టలో తెచ్చినట్టు తెచ్చారంటే నాన్ని. అంటే అది డ్రై, అదే వడబుట్ట. మనమైతే దాన్ని డీప్ ఫ్రై చేస్తే డీప్ ఫ్రై. అదే నాన్ని ముంచుగారు డీప్ ఫ్రై లాగా. ఓకే, సరే పెట్టుకో చిన్న. కాలుతుందా? ఎలా ఉంది చెప్పు రివ్యూ. చూస్తాను కదా తింటే. బాగుందా? ఓకే, ఎంజాయ్.
కిస్ ఇచ్చుకో కొడుకుకి, ముద్దుల కొడుకుకి కిస్ ఇచ్చుకో. థ్యాంక్ యూ. ఎంజాయ్ తండ్రి. చూడు చిన్న చిన్న బర్త్డే చేస్తాను. హ్యాపీ బర్త్డే చిన్న. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే తండ్రి. మీ బర్త్డే ఎవరు చేస్తున్నా? చిన్న చిన్న బర్త్డే అయిపోయింది. మళ్ళీ పెడతా. వద్దు నువ్వు తినమ్మా. ఇవన్నీ ఎవరు డ్రా చేశారంట? వెంకటేశా? నేనే. వెంకటేష్ బాబా ఇవన్నీ? ఏసీలు కవరింగ్ అంటే ఉడేనా? ఉడెన్ కవర్ అది? ఓకే. అవునవును. ఓ రామానాయుడు గారు ఇలా అదిరిపోయిందిగా. రామానాయుడే మధ్యాక అన్నట్టుగా ఉందలే. కానీ చిన్న పోయి శ్రీని ఎలిఫెంట్ చూసావా? ఏంటి దేంతో చేశారు ఇది? వారిని మేకులతో బలి చేశారే. షేపు ఫస్ట్ చేసి దాని మీద మేకులు గుచ్చారు కదా, డ్రా చేసి తర్వాత మేకులు. రామానాయుడు గారు హోమ్ టూర్ అని పెడదాం, తీస్తావా? నిజం చిన్న. అప్పుడు ఫ్లవర్ వాసుడి ఇది ఒక వెంకటేశ్వర ఏదో బెడ్రూమ్ అని చెప్పారు ఆ రోజున. ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్ అంట. నేను హోమ్ టూర్ అని చేస్తానే, రామానాయుడు గారు హోమ్ టూర్ అని పెడతా. డోర్ గ్లాస్లో కూడా నేను కనబడుతున్నా. వెనక నువ్వు కూడా ఉన్నావు. అసలు ఏ డోర్ అయినా ఇట్లానే ఉన్నాయి, గ్లాసెస్ కదా. ఓ ఇది ఆఫీస్ రూమా? ఓకే, అది ఆఫీస్ రూము. బెడ్రూమ్ని ఆఫీస్ రూమ్ చేశారు. ఇది బార్ కౌంటర్ అనుకుంటానే శ్రీను, ఇది బార్ కౌంటర్ కదా. ఇదొక బెడ్రూము, ఇటు బాల్కనీ, బయటికి వెళ్తే బాల్కనీ.
కొంచెం చూద్దామా. ఓ ఇల్లు అసలు లైటింగ్కి రావట్లా, బయట లైటింగ్కి రావట్లా. పట్టు పైకి వస్తున్నాయి గుమ్మగుమ్మలు. ఇదొక బాల్కనీ. ఓ బయటికి రాగానే లైటింగ్కి అసలు రావట్లా. బయట లైటింగ్ ఎక్కువైపోయి రావట్లా, అట్లీస్ట్ లోపల వస్తున్నాయి కానీ అంత ఎండగా లేదు. బాగా గ్లాసెస్ రిఫ్లెక్షన్ వల్ల రావట్లా. సరే వెళ్దామే, కూర్చో. ఎక్కువ మంది పార్టీలప్పుడు ఇట్లాగా అంటే ఫ్యామిలీ. అందరూ కనపడతారని ఇక్కడే. మీరు ఫోటోకి పోజులు ఇచ్చారు కదా, నేనే వీడియో తీస్తున్నా. ఆడైతే మరీ ఫోటోకి అంట. ఫోటోనా? ఓకే, ఫోటో తీస్తా. రామానాయుడు స్టూడియోస్ అటు అన్నావు, అన్నపూర్ణ స్టూడియోస్ పక్కనేనా? అది వేరే. అగో మై హోమ్ పూజ బ్యాక్ సైడ్ ఇవి. ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నాయి. అవును, మై హోమేనే బ్యాక్ సైడ్. ఓ ఆదిత్య కదా, కరెక్టే. నేను ఈ కలర్ చూసి మై హోమ్ అనుకుంటున్నా. అవును, ఆదిత్య హైట్స్. ఆదిత్య హైట్స్ అనుకుంటా కదా. అయ్యా బాబు, మెడ కూడా నొప్పుడుతుంది నాకైతే. అమ్మో, నా మొబైల్కి కూడా అందట్లా హైట్స్. మొబైల్ వీడియో తీస్తున్నా చిన్న. ఈ గ్రీనరీని కూడా ఎప్పుడో కట్ చేసి పడేసి అపార్ట్మెంట్లు లేపుతారు నాకు తెలుసు. చూడు, ఇదంతా గ్రీనరీ రైట్ సైడ్. ఇప్పుడు ఇవన్నీ లేపేస్తారు. మంచిగా ఉంది అసలు. హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నా కూడా మొత్తం గ్రీనరీ అయితే బాగుంది. మళ్ళీ రాకీ ఏరియా అంటారు హైదరాబాద్, కానీ గ్రీనరీ చూస్తే అదిరిపోతూ ఉంటుంది. ఇటు చూసిన ఇగో ఫ్లెచాజ్. ఒకసారి మన మ్యారేజ్ డేకి వచ్చాంగా ఫ్లెచాజ్.
ఇది కాదు ఆ? ఏరియా వచ్చేది ఇదేనే అది హైటెక్ సిటీ దగ్గర కూడా ఉంది వీడు చాలా చోట్ల పెట్టాడులే వచ్చేది అప్పుడైతే అక్కడే మనం ఎక్కినట్టు గుర్తు నాకు. టవర్స్ ఉంటాయి హైటెక్ సిటీ. ఇదేంటిది ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రారా. చిన్నగాడు హైదరాబాద్ నడి బొడ్డులో చేస్తున్నాడు డ్రైవింగ్. నడి బొడ్డులో నా అమ్మ బొడ్డు నడి బొడ్డులో చేస్తున్నాడు. ఇంకేంటి కాన్ఫిడెన్స్. ఇష్టం అసలు. ఎన్నిసార్లు వీడియో తీసినా తీసుకోవాలనిపిస్తుంది. గ్రీనరీ ఫుల్ గ్రీనరీ రోడ్డు కట్టి ఇటు చూడు అసలు. మన ప్రతి వీడియోలో మ్యాక్సిమం ఉంటుంది శ్రీను ఈ రోడ్డు. నాకు ఇష్టం అసలు ఈ రోడ్డు అంటే. నువ్వేమన్నా వయసుడు వచ్చింది శ్రీను. నువ్వు ముసలాయనివే కదా. నువ్వు ఒక ముసలాయనివి, నేను ఒక ముసలమ్మని. అదే ఉన్నప్పుడు ఆప్షన్ అంటే అది ఇంకా ఎక్కువ కాస్ట్. మళ్ళీ బ్రెయిన్ కూడా మంచి షార్ప్గా ఉంటుంది చిన్న. మాన్యువల్ ఎప్పుడైనా షార్ప్ ఉంటుంది, అలర్ట్గా. ఆటో అనుకో అంత అలర్ట్నెస్ ఉండదు. ఇంకా షార్ప్ ఉంటుంది. ఇదంటున్నా ఇంకా గేర్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదనుకో గేర్లు ఉండదు, ఏముండదు అని. నువ్వు అది కొనుక్కోమ్మా. దీంతో అవ్వలేదు కదా. ఏమంటావు చిన్న? నీకు జాబ్ వచ్చాక నువ్వు ఆటో కొనుక్కో. ఆటో గేర్, ఆటో కాదు, ఆటో గేర్ ఉన్న కారు.